గురుగారు, ఇక మరో సందేహం. అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచ్చట అని విజయనగర సామ్రాజ్యాన్ని చాలా కీర్తిస్తూ చెప్తూ ఉంటారు. అయితే నిజంగానే వీధుల్లోని రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారా? అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నది విజయనగర సామ్రాజ్యానికి. పేద బ్రాహ్మణ దంపతులను అనుగ్రహించడానికి ఆదిశంకరుడు అంగం హరే పులకభూషణం ఆశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ అని కీర్తిస్తే 1 గంట 48 నిమిషాల సేపు ఆగకుండా బంగారు ఉసిరికాయల వృష్టి కురిసిద్ది కాలడిలో. అలానే విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్యాన్ని ప్రతిష్టాపన చేద్దామనుకున్న సమయంలో ఆయన దగ్గర ధనం లేకపోయిన కారణాన అమ్మవారిని స్తుతించాడు. ఆమె ప్రత్యక్షమయ్యి, ఈ జన్మలో నీకు ధనయోగం లేదయ్యా అంటే, నేను సన్యాసం స్వీకరిస్తున్నాను, సన్యాసం అంటే ఇంకొక జన్మ కదా, కాబట్టి నాకు అనుగ్రహించు అనగానే బంగారు వర్షం కురిపించింది ఆ తల్లి. అప్పుడు ఏ బంగారం అయితే రాజప్రసాదాలలో కురిసిందో దాన్నంతా రాజులు తీసుకున్నారు. ఇళ్లల్లో వాకిళ్లల్లో కురిసిన బంగారాన్ని ఆయా గృహస్థులే దగ్గర పెట్టుకున్నారు. బంగారం చాలా ఎక్కువైపోయి రత్నరాసుల యొక్క రాసులు వారి దగ్గర పేరుకొని పోవడంతో వాటిని అంగళ్లలో పెట్టి అమ్మేటువంటి ప్రయత్నం చేశారు. చెబితే నమ్మశక్యం కాకుండా ఉంటుంది, కానీ మనము ఎప్పటి చరిత్రలో చదువుకుంటున్నాం. ఈనాటికి బంగారు వర్షం కురిసింది అని నిరూపణ చేసుకోవాలి అంటే కాలడి దగ్గర ఉన్న స్వర్ణమలారు వంశస్థుల ఇళ్లకు వెళితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం, ఎక్కడైతే బంగారం కురిసిందో అక్కడ ఒక ఉసిరికాయను మనకు చూపిస్తూ ఉంటారు. ఆనాడు కురిసింది అని. అక్కడికి శంకర భగవత్పాదులు వెళ్ళినప్పుడు, ఆ తర్వాత శంకర పీఠాన్ని అధిరోహించినటువంటి జగద్గురువులు అక్కడికి వెళ్ళినప్పుడు నరసింహభారతి స్వామివారు వారికి ఆ స్వర్ణమలారు వంశస్థులు బంగారంతో అభిషేకం చేశారు. కనుక భారతి బంగారు ముంగిట భగవంతుడే పారాడెను, బంగారపు వర్షమిక్కడ అధికముగా కురిసింది. ఇలా ఇక్కడ బంగారం కురిసింది. కారణం, భగవత్ ఆరాధన ఎలా చెయ్యాలో, ఎలా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలో, ధర్మాన్ని ఎలా కాపాడాలో భారతీయుడికి తెలుసు. కనుక అందుకే అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట అని మనం చెప్పుకుంటాం.